గుంటూరు జిల్లా మంగళగిరి రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ ప్రాతినిధ్యం కోల్పోవడంపై తెలుగు అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీ పార్వతి స్పందించారు. లక్ష్మీ పార్వతి కామెంట్స్. నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీని చంద్రబాబు భ్రష్టు పట్టించారు. గతంలో పార్టీకి ఉన్న వైభవం, ఉత్సాహం ఇప్పుడు లేదు. 22 మంది ఎంపీలుగా ఉన్న టీడీపీని రాజ్యసభకు ఒక్కరిని కూడా పంపలేని దౌర్భాగ్య పరిస్థితి పట్టింది. కేవలం తండ్రి కొడుకుల కోసమే పార్టీని నడిపిస్తున్నారు. అందుకే ప్రజలు టీడీపీని చీకొడుతున్నారు. రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడిని, లోకేష్ని తరిమి కొట్టాలి. పవన్ కళ్యాణ్ అమాయకుడు, పిచ్చోడు. ఆయన్ను అడ్డం పెట్టుకుని ఓట్లు సంపాదించాలని చంద్రబాబు చూస్తున్నాడు. కాపులు ఏమీ అంత తెలివి తక్కువవారు కాదు. పవన్ కళ్యాణ్ను నమ్మే పరిస్థితి ఇప్పుడు లేదు.